హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏవైతే సంక్రాంతి పండుగ సందర్భంగా మనకు జనవరి 14వ తేదీన విడుదల చేసినటువంటి ఈ యొక్క డిఏ, డిఆర్ అరియర్స్ అనేవి పెన్షనర్స్‌కి ఇంకా ఒక 20% మెంబర్స్‌కైతే పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. జమ కాలేదు. మరి వీటికి సంబంధించి ఎప్పుడు జమ అవుతాయి? ఏమిటి అని పెన్షనర్ మిత్రులైతే అడుగుతూ ఉన్నారు. సో, దానికి సంబంధించినటువంటి కొంత అప్డేట్ అయితే రావడం జరిగింది. సో, ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క 2018 నాటి డిఏ డిఆర్ అరియర్స్ అనేవి మనకు ప్రభుత్వం అయితే విడుదల చేసిందండి. సో, 100% అందరికీ అయితే జమ కావాల్సి ఉందన్నమాట. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అంటే ఆహ్, పెన్షనర్స్ పాతవారు ఎవరైతే ఉన్నారో వారు మరణించటం వల్ల, రెండవది వచ్చేసి బ్యాంక్ అకౌంట్స్ అప్పటివి బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఇప్పుడు మారిపోవడం వల్ల అంటే బ్యాంక్ అకౌంట్‌లో ఐఎఫ్ఎస్‌సి కోడ్ అయితే మారిపోతూ ఉంటుంది. సో, ఎందుకు మారుతుందంటే బ్యాంక్ అనేది మెర్జ్ అయినప్పుడు సో, మనకు బ్యాంకులు విలీనమయ్యాయి గదా! రీసెంట్‌గా. సో, ఆ విధంగా అటువంటి కారణాల వల్ల. అలాగే మరికొన్ని ట్రెజరీ అధికారుల యొక్క జాప్యం వల్ల గూడా కొన్ని బిల్స్ అయితే పూర్తి స్థాయిలో అయితే రాలేదు. సో, ఎవరైతే చనిపోయిన వారు ఉంటారో మనకి ఈ యొక్క డెత్ కేస్ సంబంధించి వారి వారసులు ఎవరైతే ఉంటారో వారు నేరుగా ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి మీరు తగిన డాక్యుమెంట్ అంటే ఎవరైతే పెన్షనర్ ఉంటారో వారి యొక్క ఆహ్, ఈ డెత్ సర్టిఫికేట్ అలాగే వారసత్వాన్ని నిరూపించుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ సమర్పిస్తే గనుక మనకు ట్రెజరీలోనే దీనికి సంబంధించినటువంటి అమౌంట్ పడే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో, రీసెంట్‌గా మళ్ళీ ఎవరికైతే ఈ 20% మెంబర్‌లో ఎవరికైతే ఇంకా జమ కాలేదో ఈ 20 వీరికి మళ్ళీ మనకు మే 4 తేదీన, మే 4 అండ్ మే 12న మళ్ళీ రీసబ్మిట్ చేయడం అయితే జరిగిందనమాట. ఆ బిల్స్ అన్నీ కూడా. సో, దాదాపుగా ఈ నెల ఆఖరు లోపల 31 ఆహ్, మే లోపలైతే ఈ బిల్స్ అన్నీ గూడా క్లియర్ అవుతాయని తాజా సమాచారం అయితే అందింది. సో, ఎవరు గూడా కంగారు పడొద్దండి. సో, అందరికీ డబ్బులనేది జమ అవుతాయి. సో, మీకేమన్నా ప్రాబ్లమ్ ఉందా? లేదా అని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మీరైతే మీ యొక్క ట్రెజరీ ఎస్టీఓ ఆఫీస్‌కైతే వెళ్లి కనుక్కోవాల్సి ఉంటుంది. అలాగే ఆహ్, ఎవరైతే చనిపోయిన వారి వారసులు ఎవరైతే ఉంటారో వారొచ్చేసి మీకు రావాల్సిన అమౌంట్ ఏదైతే హక్కుగా రావాల్సిన అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు పొందడానికైతే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.